నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సోషల్ మీడియా కీచకుడు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై ఉచ్చు బిగుస్తోంది. అతడిపై పోక్సో చట్టంతో పాటు 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసును విచారించిన నాంపల్లి క్రిమినల్ కోర్టు హనుమంతుకు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు తీర్పు అనంతరం హనుమంతును చెంచలగూడ జైలుకు తరలించారు. తండ్రి కూతుళ్ల వీడియోపై అసభ్యకర కామెంట్స్ చేసినందుకు గాను ప్రణీత్ హనుమంతుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. హీరో సాయిధరం తేజ్ ఇచ్చిన ఫిర్యాదుతో వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను రంగంలోకి దింపారు. తెలంగాణ పోలీసులు తమదైన శైలిలో గాలింపు చర్యలు చేపట్టి బెంగళూరులో ఉన్న హనుమంతును అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చారు. కొన్ని గంటల వ్యవధిలో హనుమంతును నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరుపరిచారు. పూర్వపరాలను పరిశీలించిన నాంపల్లి కోర్టు హనుమంతుకు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు పోక్సో చట్టంతో పాటు 4 సెక్షన్ల కింద హనుమంతుపై కేసు నమోదైంది. ఈ కేసులో ప్రణీత్ తో పాటు మరో 3 వ్యక్తులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. డల్లాస్ నాగేశ్వరరావు, బుర్రా యువరాజ్, సాయి అనే 3 యువకులు హనుమంతు నిర్వహించే లైవ్ చాటింగ్ లో పాల్గొన్నారు. వెకిలి చేష్టలతో కామెంట్లు చేసి ఎంజాయ్ చేశారు. ప్రణీత్ హనుమంతు పూణేలోని సింబయాసిస్ లా కాలేజీలో చదివాడు. గతంలో కూడా అనాథలు, దివ్యాంగుల పిల్లల మీద కూడా వెకిలి జోకులు వేసి విమర్శలకు గురయ్యాడని కొందరు గుర్తు చేస్తున్నారు. ప్రణీత్ వికృత చేష్టలపై సొసైటీ నుంచి వస్తున్న విమర్శలతో వెంటనే కఠినంగా వ్యవహరించిన తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం తెలంగాణ పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అదే విధంగా సోషల్ మీడియాలో వెకిలి వేషాలు వేసే అనేక మందిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని వర్గాల ప్రజల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.